ఇట్లా మీలాంటి వాళ్ళందరికీ ఏదో ఫోటోలు పెడతారు, డీప్ ఫేక్ చేస్తారు, వల్గర్గా ఫోటోలు పెడతారు. అసలు ఫోటో పెట్టగానే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు. అది ఎట్లా అంటే ఒక దాడిలా జరుగుతూ ఉంటుంది. బాధపడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అదంతా నేను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను అసలు. అది ఐ థింక్ లాస్ట్ ఆఫ్ కన్సర్న్ ఇన్ మై లైఫ్. అది నాది కానప్పుడు నేను ఎందుకు టెన్షన్? అది కానప్పుడు వాడి స్వల్పానందం, వాడి మొహం వాడు చూసుకోలేనప్పుడు అందరి మొహాలు చూడాలనుకుంటాడు. చూసుకొని పోనీ ఇంకేం చేయగలం? దట్ ఈజ్ ఐ థింక్. అవన్నీ ఆలోచించుకుంటే ఎంత చిల్లర వ్యవహారాలంటే అవి. అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూ చేయం. అంటే ఫస్ట్ చూసినప్పుడు ఇట్లా విన్నప్పుడు ఒక్కసారి అయితే డిస్టర్బ్ అవుతాం కదా, అది బాధ అనిపిస్తుంది. సో వెంటనే ఎలా ఓవర్కమ్ చేస్తారు? చూసిన వెంటనే ఫస్ట్ ఎప్పటికీ అంతే, చూడగానే చీ అనిపిస్తుంది, ఇంకంతే. దాని తర్వాత ఇంకా అది నేను క్యారీ చేసుకోవడానికి ఏ విధమైన అందులో కంటెంటే లేదు కదా. అందులో కంటెంట్ లేదు, ఒకటి థాట్. అది వాడి థాట్, అంతే. వాడు అంతే ఆలోచించగలడు. సరే ఓకే, అందుకే సందర్భం వచ్చిందని ఒక ఆన్సర్ ఇచ్చాను, అంతే. అంత సందర్భం వచ్చినప్పుడు మనం ఒక మాట వేసామంటే అట్లీస్ట్ వాడికి తగులుతుందో లేదో నా ఈగో సాటిస్ఫై అయింది కదా. నన్ను ఇన్ని మాటలు అన్నారు కదరా నాకు కొడక, చూడండి రా అనేది అయితే నేను అనగలిగాను కదా, ఖచ్చితంగా. సో అంతే, దట్ ఈజ్ వాట్ ఐ కెన్ డూ ఫ్రమ్ మై సైడ్. నా ఎండ్ ఏంటంటే నేను ఏదో ఒకటి సాధించి నేను ఒకసారి అన్నానంటే ఆ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. మన ఊరికే పద్దాక ప్రతిదానికి నేను రియాక్ట్ అయ్యానంటే నా మాటకు వాల్యూ ఉండదు. మాటకు వాల్యూ ఉండాలంటే కొడితే మళ్ళీ లేవకూడదు.